హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. శివ ఎస్ఆర్ఎం కాలేజ్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తన చుట్టుపక్కల ఉండేవారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. మంచి గుణవంతుడు, దానికి తోడు అందగాడు. తరగతిలో ఉండే ప్రతి అమ్మాయి తనతో ఒకసారైనా మాట్లాడాలి అని ప్రయత్నిస్తూ ఉండేవారు. ఇప్పటిదాకా శివకి 9 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. కానీ తను అందరినీ సున్నితంగా రిజెక్ట్ చేశాడు. తన అత్త కూతురు నీలవేణిని పెళ్లి చేసుకోవాలనేది శివ కోరిక. తను కూడా అదే కాలేజ్లో బీటెక్ 2వ సంవత్సరం చదువుతుంది. తన ముందే ఆ 9 మంది అమ్మాయిల్ని రిజెక్ట్ చేశాడు. కానీ నీలవేణి తన అత్త కూతురు అని తనని పెళ్లి చేసుకోబోతున్నానని ఎవరికీ చెప్పలేదు. కాలేజ్లో కూడా ఈ విషయం ఎవరికీ తెలీదు, ఒక్క వకీదాకి తప్ప. వకీదా అదే కాలేజ్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుంది. శివ నీలవేణి విషయం తెలిసి కూడా వకీదా ఒకరోజు శివను, నిన్ను నేను తొలి చూపులోనే, అంటే బీటెక్ మొదటి సంవత్సరం మొదటి రోజు నుండే ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నీతో 7 అడుగులు నడిచి నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను అని నీలవేణి ముందు ప్రపోజ్ చేసింది. కానీ శివ ఎంతో సున్నితంగా తిరస్కరించాడు. నీలవేణి తనలో తను చిన్నగా నవ్వుకుంది. అది గమనించిన వకీదా అవమాన భారంతో వెళ్ళిపోయింది. తను కోరుకునేది దక్కేదాకా వదలని స్వభావం కలది వకీదా. మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. శివ నుండి సానుకూల స్పందన లేదు. ప్రతిసారి నీలవేణి నవ్వుతో కూడిన అవమాన భారంతో వెనుదిరిగేది. మనసు బాధతో కూడిన కోపంతో రగిలిపోయేది వకీదాకు. చివరిసారిగా వెళ్ళి మళ్ళీ ప్రపోజ్ చేసింది. శివ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు నాకు కావాలి. నువ్వు 10 సార్లు నో అన్నా కూడా నేను సిగ్గు విడిచి నీ వెంట పడుతున్నానంటే ఎందుకు? నీ పైన ప్రేమ ఇంకా చావలేదు. దయచేసి అర్థం చేసుకో శివ అని బ్రతిమలాడింది. కాలేజీ స్టూడెంట్స్ అంతా వాళ్ళ చుట్టూ గుమ్మిగూడారు. శివ రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శివ నో అని చెప్పగానే అందరూ గట్టిగా నవ్వారు. ఈసారి ఘోర అవమానం జరిగింది వకీదాకు. తట్టుకోలేకపోయింది. బాధతో రాత్రంతా ఏడ్చింది. ఆ మరుసటి రోజు నుండి కాలేజీలో కనిపించకుండా పోయింది వకీదా. సంవత్సరం తరువాత వకీదా మళ్ళీ కాలేజ్లోకి అడుగుపెట్టింది. అంతకు ముందులా లేదు. తను శరీర ఆకృతిలో మార్పు, మాట్లాడే విధానంలో మార్పులు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. కాలేజ్లో తనని చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. ఏం జరగబోతుందా అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. వచ్చి రాగానే శివని కలిసింది వకీదా. అంతకు ముందు జరిగిన వాటికి సారీ చెప్పింది. తనను ఒక స్నేహితురాలిగా చూడమని చెప్పి నీలవేణి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. అందరూ నిరాశతో వెనుదిరిగారు. శివ, నీలవేణి కూడా సరే అని చెప్పి వెళ్ళిపోయారు. జంటగా వెళ్తున్న శివ నీలవేణిని చూసి వకీదా కళ్ళు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. నరాల్లో రక్తం వేడెక్కిపోయింది. తనకు దక్కాల్సిన వాడిని దక్కనీయకుండా గద్దలా తన్నుకుపోతున్న నీలవేణిని చూస్తుంటే తన 2 రెక్కలు విరిచేసి విలవిలలాడేలా చేయాలని అనిపించింది. ఎంతో కఠోర శ్రమతో నేర్చుకున్న క్షుద్ర విద్యను శివపై ప్రయోగించి తన వాడిని చేసుకోవాలనేది వకీదా తపన. శివ పాదాల కింద తొక్కిన మట్టిని తీసుకుంది. శివ నీలవేణిల పెళ్లికి 3 రోజుల ముందు కటిక అమావాస్య రోజు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసింది. తన ఆధీనంలో ఉన్న ఆత్మను శివపై ప్రయోగించింది. ఆ రోజు నుండి శివకు ఏదో వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. తనను ఎవరో వెంబడిస్తున్నారు. శివ శరీరంలో నీరసం ఆవహించింది. 2వ రోజు మాట పడిపోయింది. తమ కుమారుడికి ఏం జరిగిందో అర్థం కాని శివ తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్ ఏవో మందులు రాసి ఇచ్చి, ఇవి వాడండి, తగ్గిపోతుంది, కంగారు పడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి పంపించేశాడు. ఇదంతా గమనించిన నీలవేణి వాళ్ళ నాన్నగారు బహుశా ఇది మందులకు నయమయ్యే జబ్బు కాదని, తనకు తెలిసిన స్వామీజీ దగ్గరకు తీసుకెళ్దామని, వేరే సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా అతను చెప్తాడని శివ తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ రోజే శివను స్వామీజీ దగ్గరకు తీసుకెళ్లారు. జరిగిందంతా చెప్పారు. స్వామీజీ శివ కళ్ళను నిశితంగా పరిశీలించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇతనిపై ప్రయోగించబడింది మామూలు చేతబడి కాదని,
ఎప్పుడో వందల ఏళ్ల నాటి క్షుద్ర విద్య ప్రయోగించబడింది అని స్వామీజీ చెప్పగానే అక్కడ ఉన్న వారందరికీ భయంతో శరీరం అంతా చెమటలు పట్టేశాయి. వారం తిరగకుండానే మనిషి ప్రాణాలు పోతాయని చెప్పాడు. ఆ మాట పూర్తయ్యేలోపు శివ ప్రాణాలు విడిచిపెట్టాడు. అందరు గుండెలు అదిరేలా ఏడుస్తున్నారు. నీలవేణి ఏడ్చి ఏడ్చి నీరసంతో పడిపోయింది. స్వామీజీ, బాధపడకండి. క్షుద్ర విద్య ద్వారా చనిపోయిన మనిషి బ్రతికించే మార్గం ఒకటి ఉందని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా స్వామీజీ వైపు చూశారు. చరిత్రలో ఇప్పటిదాకా 2 మాత్రమే బ్రతికారు. ఆ మార్గం మీకు చెబుతాను, జాగ్రత్తగా అమలు చేయండి అని ఇలా వివరించాడు. మనిషి చనిపోయిన 3వ రోజున చేతబడి ఎవరైతే చేశారో వారు శ్మశానంకు వెళ్తారు. శవాన్ని లేపి ఆత్మతో మాట్లాడతారు. వారికి ఆత్మతో మాట్లాడగలిగే శక్తి ఉంటుంది. చనిపోయిన మనిషి తనను ఎందుకు చంపేశావని అడుగుతుంది. ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి తనను సంతృప్తి చెందించాలి. అప్పుడే ఆత్మలోని శక్తి మాంత్రికుల వశం అవుతుంది. ఈ క్రమంలో మనం చనిపోయిన మనిషిని బ్రతికించుకోవాలంటే ఆత్మ మాంత్రికుల వశం అవ్వకముందే శవం యొక్క జుట్టు కత్తిరించుట మరియు మాంత్రికుని తల నరకడం 2 పనులు ఒకేసారి ఒకే సమయంలో జరగాలి. అప్పుడే చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతకగలడు. బ్రతికిన మనిషిని శ్మశానం నుండి ఇంటి దాకా కేవలం రక్తం మీద మాత్రమే నడిపించుకొని వెళ్ళాలి. ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు స్వామీజీ. ఈ తతంగమంతా సరిగ్గా జరగాలని పక్కా ప్లాన్ చేసి మరీ శవాన్ని శ్మశానంలో ఉండే ఒక చిన్న మర్రి చెట్టు కింద పూడ్చిపెట్టి వచ్చారు. 3వ రోజు రానే వచ్చింది. ఆ రోజు కటిక అమావాస్య. గుడ్లగూబలు అరుపులతో, నక్కల ఊలలతో శ్మశానం భయంకరంగా ఉంది. ముందు అనుకున్న విధంగానే నీలవేణి యొక్క 2 అన్నలు మాంత్రికుడు రాకముందే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నారు. మిగతా వాళ్ళు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో దాక్కున్నారు. సమయం అర్ధరాత్రి 2 గంటలు. మాంత్రికుడు రానే వచ్చాడు. మొహాన్ని నల్లటి వస్త్రంతో కప్పుకోవడంతో మొహం సరిగ్గా కనబడడం లేదు. అతని అవతారం చూస్తుంటే ఎంతటి ధైర్యవంతుడికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. శవం పూడ్చిన స్థలం చుట్టూ ముగ్గు వేసుకొని మంత్రాలు చదవటం ప్రారంభించాడు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత శ్మశానం మీద మంత్రించిన బూడిదను విసిరాడు. ఒక్కసారిగా శవం లేచి నిలబడింది. ఈసారి ఇంకో మంత్రం వేసి శివ ఆత్మను రప్పించాడు. చూస్తున్న వాళ్ళు ఒక్కసారిగా భయపడ్డారు. శివ ఆత్మతో మాంత్రికుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇదే అదునుగా భావించి నీలవేణి 2 అన్నలు ఒకేసారి చెట్టుపై నుండి దూకి శవం జుట్టును, ఒకరు మాంత్రికుని తలను, మరొకరు ఒక్కసారిగా ఒకే సమయంలో కట్ చేశారు. మాంత్రికుని తల ఒక్క వేటుతో అవతల నీలవేణి కాళ్ళ దగ్గర పడింది. మాంత్రికుని తలని చూసి నీలవేణి భయంకరంగా అరవసాగింది. తల మాంత్రికునిది కాదు, మాంత్రికురాలది. అదే వకీదా తల. స్వామీజీ చెప్పినట్టుగానే శివను రక్తపు దారాల మీద ఇంటికి నడిపించుకొని వెళ్ళారు.